సో అది ఈ నెల 18 నుండి ఈ రూల్ అమల్లోకి రాబోతోంది. టోటల్గా 1 వే అవ్వబోతోంది కేబీఆర్ పార్క్ చుట్టూ. సో ఎక్కడి నుండి ఎటువైపు వచ్చే వాళ్ళకి ఎలాంటి అడ్వైజరీ ఉంది ఒకసారి గమనిద్దాం. ఫస్ట్ మనం ఒక మ్యాప్ చూస్తున్నాము. ఈ మ్యాప్ ప్రస్తుతం పంజాగుట్ట నాగార్జున సర్కిల్ నుంచి మాదాపూర్ వైపు వెళ్లే వాహనాలు ఎలా వెళ్ళాలి. సో రోడ్ నంబర్ 1 మీదుగా వెళ్ళి ఎన్టీఆర్ భవన్ సిగ్నల్ వద్ద ఎడమ వైపు టర్న్ తీసుకోవాలి. మొత్తం లెఫ్ట్ టర్నే ఉంటుంది, రైట్ టర్న్ టోటల్ గా అక్కడ క్లోజ్ అయిపోతుంది. సో ఎడమ వైపు టర్న్ తీసుకోవాలి. అండ్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నుండి బీఆర్ఎస్ భవన్, ఆ తర్వాత ఒమేగా హాస్పిటల్, జర్నలిస్ట్ కాలనీ నుంచి జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 మీదుగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ రెండో రూట్ చూసుకుంటే గనక మనం యూసఫ్గూడ నుండి గనక చూసుకుంటే యూసఫ్గూడ శ్రీనగర్ కాలనీ నుండి వేటు శ్రీనగర్ కాలనీ నుండి మనం గనక చూసుకుంటే రోడ్ నంబర్ 36, ఆ తర్వాత రోడ్ నంబర్ 45 మీదుగా జూబ్లీ హిల్స్ మాదాపూర్ వెళ్లే వాహనదారులు ఇందిరానగర్ మీదుగా వెంకటగిరి జంక్షన్ చేరుకోవాలి. అక్కడ రైట్ టర్న్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. సో ఆపై డైమండ్ హౌస్ అండ్ అల్కజార్ మీదుగా రోడ్ నంబర్ 36 చేరుకోవచ్చు. సో ఇలా ఈ 2 రూట్స్, ప్రధానంగా 2 రూట్లు ఎవరైతే అంటే ఇటు మాదాపూర్ కానీ అటువైపు వెళ్లే వాళ్ళు కానీ లేకపోతే ఇటు పంజగుట్ట సర్కిల్ నుండి వచ్చే వాళ్ళు కానీ ఎలా వెళ్ళాలి అన్నది ఇది ప్రధానంగా మ్యాప్ అనేది. సో ఈ అడ్వైజరీని ఫాలో కావాలని ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. అలానే ట్రాఫిక్ కి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉన్నాయంటున్నారు.